ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవారి మెదళ్లలో వికృత ఆలోచనలే వస్తాయి. అందుకే వాటిని డెవిల్స్ ప్యారడైజ్ అంటారు. మన దాయాది పాకిస్తాన్ కూడా అంతే. దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియని విఫల రాజ్యం. తమ ఏలుబడిలో ప్రజల అవసరాలు తీర్చలేని దివాళా దేశం. ప్రజాస్వామ్యం అన్నది దేశంలో ఆనవాలు కూడా లేని సైనిక నియంత దేశం. అందుకే ఎంతసేపు ఉగ్ర ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఉగ్ర హింసను ఎగదోస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ప్రపంచమంతా పాకిస్తాన్పై ఉగ్రముద్ర వేసినా ఏమాత్రం సిగ్గుపడకుండా అనుకున్న ఎజెండాను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. అందుకే అది డెవిల్స్ డెన్గా మారింది. దానిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దయ్యాలు హింసనే కాంక్షిస్తాయి, విధ్వంసాలను ప్రేమిస్తాయి, నెత్తుటేరులను ఆప్యాయంగా పలకరిస్తాయి. పాకిస్తాన్ కూడా అదే చేస్తోంది. ముంబై పేలుళ్లు, పుల్వామా మారణ హోమం, పఠాన్ కోట్ విద్రోహం, ఇప్పుడు పహల్గాం హింస అన్ని మేడ్ ఇన్ పాకిస్తానే. కుట్ర రచన, దాని అమలు అంతా పాక్ సైనికాధికారుల కనుసన్నల్లోనే. పాక్ పాలకుల ఆదేశాలతోనే భారత్పై విద్వేషాన్ని వెళ్లగక్కుతూ వస్తోంది. నేరుగా భారత్తో ఏ విధంగానూ తలపడలేని స్థితిలో ఉంది పాక్. అభివృద్ధిలో అయినా, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవటంలో అయినా పాక్ అసలు రేసులోనే లేదు. నేరుగా యుద్ధం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుసు. అందుకే ఉగ్రవాదులను అడ్డు పెట్టుకుని దొంగాట ఆడుతోంది. తెల్లవాడిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న శుభతరుణంలోనే మత ప్రాతిపదికన భారత్ నుంచి విడిపోయింది పాకిస్తాన్. 7.5 దశాబ్దాల తర్వాత చూసుకుంటే భారత్ పాక్ల మధ్య అస్సలు ఎక్కడా పోలికలు లేవు. ప్రపంచంలో సూపర్ పవర్గా అవతరించే దిశగా భారత్ దూసుకుపోతోంది. యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది. భారత్తో మైత్రిని కోరుకుంటున్నాయి అగ్రదేశాలు. ప్రపంచంలో దిగ్గజ కార్పొరేట్ కంపెనీలను ఓసారి చూస్తే వాటి సీఈఓలు అంతా కూడా భారతీయులే. మైక్రోసాఫ్ట్ని ఏళ్ల తరబడి ఏలేస్తున్నాడు మన సత్య నాదెళ్ల. గూగుల్ని తన కనుసన్నల్లో పరుగులు పెట్టిస్తున్నారు మన సుందర్ పిచాయ్. ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అడోబ్ సీఈఓ శాంతాను నారాయణ్ భారతీయులే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. అందుకే ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది. మరి భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఏం చేస్తోంది? దశాబ్దాలుగా పాకిస్తాన్ కూడా కొందరిని తయారు చేసి ప్రపంచానికి అందిస్తోంది. జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజహర్, హఫీజ్ సయ్యద్ వంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ కర్మాగారంలోనే తయారయ్యారు. భారత్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంటే పాకిస్తాన్ నెత్తుటి హింసను ఎక్స్పోర్ట్ చేస్తోంది. అందుకే భారత్ వైపు ఆనందంగా చూసే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ వైపు అసహ్యంగా చూస్తున్నాయి. భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఎందులోనూ భారత్తో పోటీ పడలేకపోతోంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యం అన్నదే ఉండదు. సైనిక నియంతలే ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో నడుపుతారు. తమకు నచ్చని పాలకులను సైన్యం అమాంతం గద్దె దింపేస్తుంది. సైనికాధికారులే దేశానికి పరోక్ష అధినేతలు. 7.5 దశాబ్దాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపై పాక్ పాలకులు, ఆర్మీ పెట్టిన శ్రద్ధ తమ దేశ అభివృద్ధిపై పెట్టలేదు. అందుకే ప్రతి దానికి దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి. ఇప్పుడు కూడా సైన్యం గుప్పెట్లోనే పాక్ ప్రధాని పనిచేస్తున్నారు. పహల్గాం మారణ హోమానికి కుట్ర రచన చేసింది కూడా పాక్ పాలకులు, సైనికాధికారులే. ఉగ్రవాదులను తయారు చేసే పాక్ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ, పాక్ ఆర్మీలే పహల్గాం దాడికి ఉగ్రమూకను పంపారు. వరుస విధ్వంసాలు, హింసాయుత దాడులతో పాకిస్తాన్ పేట్రేగిపోతోంది. 1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంకు ఆశ్రయం ఇచ్చి అల్లుడిలా మర్యాదలు చేసింది పాకిస్తాన్. కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు స్కెచ్ గీసిన మసూద్ అజర్ను భారత్లో అరెస్టు చేస్తే భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోయి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మసూద్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా విడుదలైన మసూద్ అజర్ కూడా పాక్లోనే తేలి 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ దుకాణాన్ని తెరిచాడు. అంతర్జాతీయ ఉగ్రవాద అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ కు కూడా పాకిస్తానే ఆశ్రయం ఇచ్చింది. అయితే అమెరికా ఆర్మీ పాక్లోని అబోటాబాద్ లో ఉన్న లాడెన్ ను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఒక పక్క ఉగ్ర సర్పాలను పెంచి పెద్ద చేస్తోంది పాకిస్తాన్. మరోవైపు భారత్లో అవకాశం చిక్కినప్పుడల్లా హింస రాజేస్తోంది. 2008లో ముంబై పేలుళ్లతో వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. వీరంతా పాకిస్తాన్ నుంచి జలమార్గంలో భారత్లో చొరబడిన వారే. 2016లో పఠాన్ కోట్లో ఇండియన్ ఎయిర్ బేస్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 6 సైనికులను పొట్టన పెట్టుకున్నారు. 2018 ఫిబ్రవరి 14న దాదాపు 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్నారు. ఈ వాహన శ్రేణి పుల్వామా జిల్లాలో హైవే మీదుగా వెళుతోండగా 3.5 గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల కారు ఢీకొంది. భారీ విస్ఫోటనం రగిల్చిన విధ్వంసంలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు
మానవ బాంబుగా వచ్చిన ఉగ్రవాది ఆదిల్ కూడా మరణించారు. ఇలా వరుస విధ్వంసాలతో తెగబడుతోన్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత్ సర్జికల్ స్ట్రైక్తో పాక్ పీచమణిచింది. ఉగ్ర శిబిరాలు కకావికలం అవడమే కాకుండా వందలాది మంది ఉగ్రవాదులు ఖతమయ్యారు. మెరుపు దాడితో పాక్ కుదేలైంది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఏమీ చేయలేమని తెలుసు. అందుకే మరింత కుతకుతలాడిపోయింది. ఈ క్రమంలోనే భారత్లో మరో హింసాయుత దాడితో తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురుచూసింది. ఇంతకాలానికి పహల్గాంలో మారణ హోమానికి పాల్పడింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి అన్ని విధాలుగా సిద్ధమైంది. ముందుగా పాకిస్తాన్ కలలో కూడా ఊహించలేని షాక్ ఇచ్చింది భారత్. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇది పాకిస్తాన్కు సావు దెబ్బే. ఎందుకంటే సింధు జలాలు లేకపోతే పాకిస్తాన్ మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. ఆహార భద్రతకు పెనుముప్పు రావడం అంతే ఖాయం. ఇప్పటికే పాకిస్తాన్లో పేదలకు తినడానికి తిండి లేదు. జీవన ప్రమాణాలు దుర్భరంగా ఉన్నాయి. పాక్ ఆర్మీలోని యుద్ధ విమానాలకు ఇంధనం పోయించాలంటేనే 1కి 10 సార్లు లెక్కలు వేసుకోవాల్సిన దుస్థితిలో పాక్ ఆర్థిక వ్యవస్థ ఉంది. సింధు జలాలు ఆగిపోతే మరింత దుర్భరం అవుతుంది. పాకిస్తాన్కు ప్రపంచంలో అప్పులు పుట్టడం లేదు. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవడానికి 1,00,000 ఆంక్షలు విధించుకుంటోంది. పేదలకు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవడానికి డబ్బులు లేవని బీదారుపులు అరుస్తున్నారు పాక్ పాలకులు. కానీ ఉగ్ర శిబిరాలను నిర్వహించడానికి ఆయుధాలు కొని ఇవ్వడానికి మాత్రం ఎంత అప్పైనా చేస్తున్నారు. దీనిపై పాక్ ప్రజల్లోనూ ఆగ్రహం పెళ్లుబూకుతోంది. తన ఇంటిని సరిదిద్దుకోవడం రావడం లేదు. తమ ప్రజల ఆకలి తీర్చడం చేత కావడం లేదు. తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎలాగూ దారి తెలియడం లేదు. అన్ని ఫ్రస్ట్రేషన్లే. ఇన్ని ఫ్రస్ట్రేషన్లతోనే తమకు భిన్నంగా విజయాలతో దూసుకుపోతున్న భారత్పై అక్కసు, అసూయ, ఎడతెగని విద్వేషం, వీటిల్లోంచే ఉగ్రహింసనే రాజేస్తోంది పాకిస్తాన్. అయితే ఈ వైఖరి పాక్ను మరింత పాతాళానికి నెట్టేయడం ఖాయమని అంటున్నారు నిపుణులు. ఒక పక్క భారతదేశం అంతరిక్షంలో అద్భుత విజయాలతో కాలరెగరేస్తోంది. మరో పక్క పాకిస్తాన్ పాతాళం దిశగా పతనమవుతూ వస్తోంది. సకల రంగాల్లోనూ భారత్ వెలిగిపోతోంది. పెట్టుబడులకు స్వర్గధామంగా అవతరించింది. పాకిస్తాన్ వైపు చూసేందుకు కూడా ప్రపంచ దేశాలు ముఖం చాటేస్తున్న పరిస్థితి. వాణిజ్యాలే కాదు, పాకిస్తాన్ వెళ్లి ఆటలాడేందుకు కూడా ఏ దేశం ఇష్టపడటం లేదు. ఉగ్ర ముద్రను టాటూలా వేసుకున్న పాకిస్తాన్ భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతోంది. పోనీ తాను ఎదిగేందుకు ప్రయత్నమూ చేయటం లేదు. ఈ క్రమంలో అదొక విఫల రాజ్యంగా మిగిలిపోయింది. పాకిస్తాన్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. దేశం పుట్టిన దగ్గర నుంచి పాకిస్తాన్లో రాజకీయ నిశ్చితి లేనేలేదు. ఎప్పుడూ ఏదో ఒక అనిశ్చితే. ఆదాయాలు పెంచుకునే మార్గాలు అన్వేషించరు. ప్రపంచంతో పోటీ పడాలన్న కసి లేదు. ఎంతసేపు భారత్పై పడి ఏడవడమే. తమది కాని కశ్మీర్ని విశ్వవేదికలపై వివాదాస్పదం చేయడమే. పాలకుడిగా ఎవరొచ్చినా సైన్యం కనుసన్నల్లో పనిచేయాలి, లేదంటే ఉద్యోగం ఎక్కువ కాలం ఉండదు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను సైతం ఆర్మీయే స్కెచ్ గీసి గద్దె దించేసింది. ఇమ్రాన్ స్థానంలో నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ని కూర్చోబెట్టింది ఆర్మీ. ఆర్మీ ఆడమన్నట్టే ఆడుతున్న షరీఫ్ పహల్గాం ఘటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దాడి తర్వాత భారత ప్రభుత్వం అప్రమత్తం కావడాన్ని గమనించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుతం పాక్ ప్రధానిగా ఉన్న తన సోదరుడు షెహబాజ్ షరీఫ్ కు ఓ జాగ్రత్త చెప్పారు. భారత్తో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయి, కానీ భారత్తో దూకుడుగా వ్యవహరించకు, అది అంత మంచిది కాదు అని సున్నితంగా హెచ్చరించినట్టు వార్తలొస్తున్నాయి. నవాజ్ షరీఫ్ అనుభవజ్ఞుడు. భారత్ బలమేంటో పాక్ పరిమితులేంటో బాగా తెలిసినవాడు. సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ సత్తా చాటిన వైనాన్ని గమనించినవాడు. అందుకే జర జాగ్రత్తగా ఉండు తమ్మి అని తన సోదరుణ్ణి హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయిన సమయానికే అసలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. అది అప్పటి నుంచి రోజురోజుకి దిగజారుతూ వస్తోంది. 1999లో సైనిక నియంత పర్వేజ్ ముషర్రఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ అప్పులు $3.06 ట్రిలియన్ ఉండేది. అది ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిపోయిన 2022 నాటికి $62.5 ట్రిలియన్ స్థాయికి పెరిగింది. అంటే సగటున ఏటా 14% చొప్పున అప్పులు పెరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో దేశ జీడీపీ మాత్రం కేవలం 3% మాత్రమే ఉంది. 2022లో రాజకీయ అనిశ్చితి తారస్థాయికి చేరింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్ని చావుదెబ్బతీశాయి. ఆహారానికి కటకటలాడాల్సి వచ్చింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు హరించుకుపోయాయి. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి.
అంతవరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన షరీఫ్ ఆర్థిక సంక్షోభానికి ఇమ్రానే కారణమని ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే షరీఫ్ ప్రధాని అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు సరికదా మరింతగా దిగజారింది. దీంతో షరీఫ్ ప్రభుత్వం రకరకాల ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో వీలైనంతగా ఆదా చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న వీధి దీపాల్లో సగానికి సగం దీపాలను వెలిగించకుండా ఆపేయాలని నిశ్చయించారు. ఒక దీపం వెలిగితే దాని తర్వాతి దీపం ఆఫ్ చేసి ఉంచుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30% పైగా విద్యుత్ని ఆదా చేయాలని ఆంక్షలు విధించారు. ప్రభుత్వ కార్యాలయాలే కాదు, షాపింగ్ మాల్స్, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, ఇతరత్ర దుకాణాలు అన్నీ కూడా రాత్రి 8:30 గంటల కల్లా మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. సినిమా హాల్స్, స్టార్ రెస్టారెంట్స్ రాత్రి 10 గంటల తర్వాత తెరిచి ఉంచకూడదన్నారు. ప్రజలు అత్యంత ఇష్టంగా తాగే చాయ్ పైన కూడా ఆంక్షలు విధించారు. ప్రతి మనిషి రోజుకి 2 కప్పుల కన్నా ఎక్కువ చాయ్ తాగడానికి వీల్లేదు. ఈ ఆంక్ష ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు వినియోగించే తేయాకు కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నారు. ఎప్పట్లా చాయ్ పత్తిని దిగుమతి చేసుకోవాలంటే విదేశీ మారక ద్రవ్యం సరిపడలేదు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గుతూ ఉండడంతో కావలసిన సరుకులను దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పాకిస్తాన్లో వినియోగించే వంట నూనెలు, నెయ్యి కూడా 90% మేరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నారు. వంట నూనెలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. అంతేకాదు, ఇప్పటికే దిగుమతయి కస్టమ్స్ అధీనంలో ఉన్న వంట నూనెలను విడిపించాలన్నా బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడం లేదు. అంచేత వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో వంట నూనె ఖరీదు 200 దాటేసింది. మున్ముందు అది రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. చక్కెర, గోధుమలు, ఇతరత్ర ఆహార పదార్థాల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఇస్లామాబాద్, హైదరాబాద్తో పాటు అన్ని నగరాల్లోనూ జీవితాలు దుర్భరమైపోయాయి. నగరాల్లో ఒక్క గది అద్దెకు తీసుకోవాలంటే నెలకు 10,000 నుండి 12,000 చెల్లించాలి. ఒక్క గదిలో కుటుంబమంతా ఉండే పరిస్థితి లేదు కాబట్టి భార్యా పిల్లల్ని ఊళ్లలో ఉంచి భర్తలు మాత్రమే నగరాల్లో అద్దె గదుల్లో ఉంటూ ఏదో ఒక పని చేసుకు బతుకుతున్నారు. సంపాదించిన దాంట్లో కొంత ఊళ్లకు పంపించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో పిల్లల చదువులు అటకెక్కేస్తున్నాయి. టాక్సీ నడుపుకుని బతుకుబండి లాగించే వారిపై పెట్రోల్ ధరల భారం పిడుగులా పడింది. 1000 రూపాయలు పెడితే 3.5 లీటర్ల పెట్రోల్ మాత్రమే వస్తుంది. అంత ఖర్చు పెట్టి పెట్రోల్ కొని టాక్సీలు నడిపితే ఆకాశాన్నంటే ఛార్జీలు చెల్లించి కారెక్కేదెవరు? చిన్న చిన్న హోటళ్లు, కుటీర పరిశ్రమలు చావు దెబ్బతినేశాయి. ఉదాహరణకు చిన్న హోటళ్లు నడుపుకునే వారి ఆదాయాలు అమాంతం సగానికి పైగా తగ్గిపోయాయి. దానికి కారణం ఒకటే, టీ పొడి, పంచదార, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ చాయ్ ఖరీదు మాత్రం అంతే ఉంది. ఇక చిన్న చిన్న హోటల్స్ నడిపే వాళ్లకు ఏం మిగులుతుంది? తమ దగ్గర పనిచేసే వాళ్లకు ఏం జీతాలు ఇవ్వగలరు? పరిస్థితి చాలా అంటే చాలా భయంకరంగా మారిపోయింది. చిత్రం ఏంటంటే ప్రజలకు అత్యంత అవసరమైన వంట నూనెలు, నెయ్యి, టీ పొడి వంటివి దిగుమతి చేసుకోవడానికి గల్లాపెట్టెలో డబ్బులు లేవని పాలకులు బీద కబుర్లు చెప్తున్నారు. ఇదే సమయంలో అమెరికా నుండి 1,000 కోట్ల ఖరీదు చేసే F-16 యుద్ధ విమానాలను మాత్రం ఆగమేఘాల మీద దిగుమతి చేసుకుంటున్నారు. పేదల ఆకలి తీర్చే మార్గం తెలియడం లేదు. కానీ దేశంలో తాము పెంచి పోషించి పెద్ద చేసిన ఉగ్రవాదులకు అవసరమైన ఆయుధాలు, బాంబులు కొనుగోలు చేయడానికి మాత్రం డబ్బుల కొరతే ఉండదు. ఉగ్ర శిబిరాలను నిర్వహించడానికి లక్షల కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేయగలరు. కానీ పేద ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తులను మాత్రం దిగుమతి చెయ్యలేం అంటూ చేతులెత్తేస్తున్నారు. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని నడిపేది మాత్రం సైనిక నియంతలే. ఆర్మీ ప్రాధాన్యతలు వేరే ఉంటాయి. ఆర్మీ అధికారులకు ప్రజల ఆకలి తీర్చడం కన్నా పొరుగు దేశాలకు ఉగ్రహింసను ఎగుమతి చేయడంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తారు. అదే పాకిస్తాన్ని దివాళా తీయిస్తోంది. అదే పాక్ని పాతాళానికి నెట్టేస్తోంది. ప్రజలకు దుర్భర జీవితాలు మిగులుస్తోంది. చంద్రయాన్, మంగళ్యాన్ వంటి ప్రాజెక్టుల విజయాలతో భారత ఖ్యాతి అంతరిక్షంలో రెపరెపలాడుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్లో పెట్టుబడులు పెట్టడానికి బారులు తీరుతున్నాయి. భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా భయంకరంగా ఉంది. ఎవరు చేసుకున్న కర్మను వారు అనుభవించక తప్పదంటే ఇదే మరి. పాక్ పాలకులు తమ దేశంలో పిల్లలు చదువుకోవటానికి మంచి స్కూళ్లు ఏర్పాటు చేయలేకపోతున్నారు. కానీ ఉగ్రవాదులను తయారు చేసేందుకు మాత్రం భారీ కర్మాగారాలే నడుపుతున్నారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనుకాటం లేదు. పేదల ఆకలైతే తీర్చలేకపోతున్నారు. కానీ ఉగ్రవాదులకు అవసరమైన ఆయుధాలను మాత్రం కొనిస్తున్నారు. ఒక పోస్టల్ కార్డుపై ఉగ్రవాది
అని రాసి పోస్ట్ చేస్తే అది నేరుగా పాకిస్తాన్ వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఉగ్రభూతాలకు అదొక స్వర్గం, దేశ ప్రజలకు అదే భూతల నరకం. ప్రపంచ దేశాలన్నీ తమకున్న నైపుణ్యాల ఆధారంగా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ రాణిస్తూ ఉంటాయి. పాకిస్తాన్ కూడా ఒక రకమైన ఎగుమతుల్లో ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉంది. పాక్ ఎగుమతి చేస్తోంది ఏంటో తెలుసా? ఉగ్రవాదాన్ని. అవును, పాకిస్తాన్ కొన్నేళ్లుగా ఉగ్రవాదులను తయారు చేసే ఒక పెద్ద కర్మాగారంగా పనిచేస్తోంది. ప్రపంచాన్ని శ్మశానంగా మార్చే ఒక నెత్తుటి యజ్ఞానికి వేదికగా నిలిచింది పాకిస్తాన్. అమాయక యువతలో జిహాదీ బీజాలను నాటి వారిని మానవ బాంబులుగా మార్చేస్తున్నారు. విధ్వంసాలే ఊపిరిగా ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తున్నారు. ఉగ్రవాద శిబిరాలతో పాకిస్తాన్ ఒక టెర్రరిస్తాన్గా మారిపోయింది. ఉగ్రవాదుల కర్మాగారాలు పాకిస్తాన్లో కుటీర పరిశ్రమల్లా పనిచేసుకుపోతున్నాయి. వందలాది శిక్షణ శిబిరాల్లో వీళ్లు కఠోర సాధనే చేస్తారు. పాక్ గూఢాచార సంస్థ ISI దగ్గరుండి ఈ క్యాంపులను నిర్వహిస్తోంది. అల్లా కోసం ప్రాణత్యాగాలు చేయటాన్ని మించిన పుణ్యకార్యం మరోటి లేదని నూరిపోస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజలను ఇతర మతాల వాళ్ళు కిరాతకంగా చంపేస్తున్నారని రెచ్చగొట్టే విషయాలను ప్రచారం చేస్తారు. ఇస్లామిక్ రాజ్యం కావాలంటే ఇస్లాం వ్యతిరేకులపై పవిత్ర యుద్ధం తప్పదని నూరిపోస్తారు. అందుకోసం ప్రాణాలు త్యాగం చేయాలని సూచిస్తారు. ఈ దశ దాటిన తర్వాత వీరికి అత్యాధునిక ఆయుధాలు వాడకంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పాకిస్తాన్ ఆర్మీలోని రిటైర్డ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. పేలుడు పదార్థాలపై అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తారు. ముంబై అటాక్ లో పాల్గొన్న కసబ్ టీం ఇక్కడే ట్రైనింగ్ పొందింది. పాకిస్తాన్లో జైషే మహ్మద్, హర్కతుల్ అన్సార్, అల్ ఉమర్ ముజాహిదీన్, తెహ్రిక్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తొయిబా, దుఖార్తాన్ ఈ మిల్లత్, జమైతుల్ ముజాహిదీన్ పేర్లతో ఉగ్ర సంస్థలు పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తోంది. ఏ టెర్రరిస్ట్ గ్రూపు ఎక్కడ పనిచేస్తున్నదో తెలియదు. ఒక గ్రూపు కాదు, ఈ టెర్రరిస్టుల గ్రూపులు కూడా ఆఫ్ఘనిస్తాన్తో లింకులు ఉన్నాయి, తాలిబాన్తో లింకులు ఉన్నటువంటి కొన్ని గ్రూపులు ఉన్నాయి. కొన్ని గ్రూపులు చైనాతో సంబంధాలు పెట్టుకుని ఉన్నాయి. కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. కొన్ని ఇస్లామిక్ టెర్రరిజంతో సంబంధాలు ఉన్నటువంటి గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులకన్నిటికీ పెద్ద స్థావరం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK. ఉగ్రవాదుల అడ్డా కాబట్టే పాకిస్తాన్లో అడుగు పెట్టడానికి కూడా ఏ దేశమూ ఇష్టపడటం లేదు. ఒకప్పుడు పాకిస్తాన్కు అమెరికా మద్దతు ఉండేది. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలను మోహరించినప్పుడు పాకిస్తాన్తో అమెరికాకి పని ఉండేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలు లేవు, పాక్తో అమెరికాకు పని లేదు. అదే సమయంలో తమకు శత్రువైన చైనాకు పాక్ దగ్గర కావటంతో పాక్పై అమెరికా కూడా గుర్రుగా ఉంది. పాకిస్తాన్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం కోసం పాక్తో స్నేహం చేస్తోంది చైనా. అయితే ఈ కారిడార్కి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం రావటం లేదని చైనా కోపంగా ఉంది. అటు పాకిస్తాన్కు కారిడార్తో దమ్మిడీ ప్రయోజనం లేదని అర్థమైంది. ఇప్పుడు రెండు దేశాలు మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నాయి. అటు ఇతర ఇస్లాం దేశాలు భారత్తో స్నేహంగానే ఉంటున్నాయి. మొత్తం మీద నెమ్మదిగా పాకిస్తాన్ ఒంటరైపోతోంది. ఇదే పాకిస్తాన్ను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. తాము రోజురోజుకి బలహీన పడుతుంటే భారత్ రోజురోజు బలోపేతం కావటాన్ని పాకిస్తాన్ జీర్ణం చేసుకోలేకపోతోంది. అందుకే భారత్పై ద్వేషం రోజురోజుకి పెరిగిపోతోంది. ఏదో ఒక విధంగా కక్ష సాధించాలన్న కసి పెరుగుతోంది. అయితే ఏమీ చేయలేని పరిస్థితి. పాకిస్తాన్ పాలకుల్లో పరివర్తన రావాలి అంటున్నారు మేధావులు. భారతదేశాన్ని చూసైనా పాకిస్తాన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు. ఇంట్లో తినడానికేమీ లేకపోయినా భారత్ను ఉగ్రహింసతో ఇబ్బంది పెట్టేయాలన్న పాక్ పాలకుల కుతంత్రాలు కుట్రలు కూడా ఆ దేశానికే నష్టం చేకూరుస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. భారతదేశ చరిత్రలోనే ఏ దేశంపైకి యుద్ధ కాంక్షతో కాలు దువ్విన దాఖలాలు లేనే లేవని వారు సూచిస్తున్నారు. కనీసం పాక్ యువత భవితను దృష్టిలో పెట్టుకునైనా పాకిస్తాన్ పాలకులు తమ విధానాలను మార్చుకుంటే మంచిది అంటున్నారు మేధావులు. ముందుగా ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి. అది మానేసి భారత్లో హింస రాచేయటం వల్ల ఏం జరుగుతుంది? పాక్ మరిన్ని కష్టాల్లోకి జారుకుంటుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.